అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను జనసేనకు ఫేవర్గా అనుకోవచ్చు, టీడీపీ ఫేవర్గా అనుకోవచ్చు, వైసీపీ ఫేవర్గా అనుకోవచ్చు, కాంగ్రెస్ ఫేవర్గా అవ్వచ్చు, బీజేపీ ఫేవర్గా అవ్వచ్చు. అంటే ఇలా నేను ఒక వీడియో ఇచ్చా, అందులో ఉన్న నిజాలు వచ్చేసి ఈ పార్టీలు ఉన్నాయి వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి అనుకుందాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆ నిజాలనే నేను చెప్పిన విధానం బాగుంది, అరే ఇది బాగుంది వీడియో, అరే మనం షేర్ చేద్దాంరా అని ఆ పార్టీ వాళ్ళకి అనిపించింది. అప్పుడు వాళ్ళకి ఫేవర్గా నేను చేసినట్టు అని నేను అనుకోవాలా? జనాలు అనుకుంటారంటే జనాలు అనుకుంటారు. నేనేమనుకుంటాను? యాజ్ ఎ జర్నలిస్ట్గా నా డ్యూటీ నేను చేశాను, ఉన్న నిజాన్ని చెప్పాను. గుడ్. పార్టీల పరంగా షేర్ చేసుకోవటం వల్ల అసలు నష్టమే లేదండి. కానీ దేశద్రోహులు, టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ పర్టికులర్గా పలానా వాళ్ళు వీడియోని షేర్ చేస్తున్నా, వారి యొక్క వీడియోకి సంబంధించినటువంటి లింక్స్ డీపీగా పెట్టుకుంటున్నా, వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్నా, దాని అర్థం ఏంటి? అవతల వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారు? దేశాన్న, కేంద్రం ఉన్నటువంటి వారైనా లేదా రాష్ట్రం ఉన్నటువంటి వారైనా? ఆ టీం ప్రశ్న అనే వ్యక్తి అంట, అతని పేరు జోసెఫ్ అని చెప్పేసి నాకు ఎవరైతే సోర్స్ ఇచ్చినో వాళ్ళు చెప్పారు. నేను అతను ఫస్ట్ టైం చూస్తున్నా. బట్ నా క్యాటలిస్ట్ ఛానల్ కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అతను వచ్చేసి ప్రశ్న టీం ప్రశ్న, అతని పేరు రావణ అని అంటారంట, అతని ఒరిజినల్ పేరు జోసెఫ్ అని అంట. దీనికి సంబంధించి కొంతమంది డిస్కస్ చేస్తే అతను గతంలో లిటిల్ బిట్ జనసేనకి సంబంధించి ఫేవర్గా ఉండాడు, పవన్ కళ్యాణ్ ఫేవర్గా ఉండాడు. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చేసి సనాతన ధర్మ స్టాండ్ తీసుకున్నాడో ఇక అప్పటి నుంచి అతను పూర్తి యాంటీ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అయిపోయినాడు. బేసికల్లీ అతను వచ్చేసి యాంటీ హిందీ అన్నట్టు పోస్టులు పెడతాడండి అన్నారు. క్రాస్ చెక్ చేశారు, ఓ రకంగా అటువంటి పోస్టులే ఉన్నాయి. అంటే యాంటీ హిందూ అని ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు ఇతను ఫాలోవర్స్ అన్నట్టు. ఇతనికి సంబంధించిన పోస్టులు, ఇతనికి సంబంధించిన వీడియోలు ఈ సిరాజ్, విజయనగరంలో దొరికినటువంటి స్లీపర్ సెల్ టెర్రరిస్ట్ ఉన్నాడే సిరాజ్, వాడు ఇతను షేర్ చేస్తూ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత తులసి చందు వచ్చేసి నా ఫ్రెండ్, నాకు తెలుసు. ఈవెన్ నా దగ్గర కామెంట్ పెడుతున్నా కూడా క్లారిటీ కోసం నాకు వీడియో ఇచ్చా, బాబు మీకు నచ్చితే ఆమె వీడియోలు చూడండి, నచ్చకపోతే వదిలేసేయండి, ఏదైనా తప్పు ఉందంటే వీళ్ళు కేసు పెట్టండి. అంతేగాని ఆమెను తీసుకొచ్చి నా దగ్గర రకరకాల కామెంట్లు పెడతాడు నెగిటివ్గా, వద్దు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నా దగ్గర పెట్టిన కామెంట్లు తేడాగా ఉన్నప్పుడు అవి నేను కనుక చూసి కూడా వదిలేశానంటే అది నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఆ వేలో తన విషయంలో కూడా నేను క్లారిటీ ఇచ్చున్నాను. తులసి చంద్ గారు వచ్చేసి స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎలా కష్టపడ్డారు, ఇప్పటికి వాళ్ళ టీం అంతా ఎలా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. అండ్ ఆమె వచ్చేసి ఏంటి, అధికారంలో ఎవరైనా వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా ఆమె ప్రశ్నిస్తున్నారు. కోర్స్ కేంద్రంలో అధికారంలో ఉంది మోడీ కాబట్టి మోడీని ప్రశ్నిస్తున్నా అంటుంది. బట్ అది ఏమవుతుందంటే మోడీకి సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళు బీజేపీకి సంబంధించి కావచ్చు, వీళ్ళు గట్టిగా వీడియోలు ఇస్తున్న మూమెంట్లో అది యాంటీ నేషనలిస్ట్కి, టెర్రరిస్టులకి ఆయుధంగా అయిపోతుంది. దాంతో మేము సబ్జెక్ట్ చెప్తున్నాము, మేము జర్నలిస్ట్గా మా డ్యూటీ మేము చేస్తున్నామని చెప్పేసి పాపం వీళ్ళు అనుకుంటుంటే వాళ్ళు టెర్రరిస్టులు కావచ్చు, స్లీపర్ సెల్స్ కావచ్చు, యాంటీ నేషనలిస్ట్ కావచ్చు, ఈ వీడియోలు వైరల్ చేసేసి చూడండి రా వాళ్ళే చెప్తున్నారు అంటున్నారు. మొన్న కానీ ఈ పాకిస్తాన్ సంబంధించి ఆపరేషన్ సింధూర్ సమయంలో మన వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి యూట్యూబర్లు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళు పెట్టిన పోస్టులు, వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్, వీళ్ళు చేస్తున్న వీడియోలు పాకిస్తాన్ మీడియాలో హైలైట్ అయ్యింది. ఏ రకంగా వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి. ఇక్కడ మోడీని తప్పుబడుతూ, మన ఆర్మీని తప్పుబడుతూ వీళ్ళు చేసినటువంటి హడావుడి ఏదైతే ఉందో అది పాకిస్తాన్ ఫేవర్ అయిపోయింది. అప్పుడు వీళ్ళు ఒకవేళ నిజం చెప్పినా అది సమయం సందర్భం అనేది ఉంటుంది కదా, సో అది చూసుకోవాలి. సో తులసి చంద్ గారు ఒకసారి మీరు అది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇక వీడు 2016 మే 21న ఈ సిరాజ్ అనేవాడు ఐసిస్ సంబంధించి ఫహద్ తన్వీర్ షేక్ థానే, ముంబై దగ్గర థానేలో ఉన్నటువంటి వాడు. వీడు వచ్చేసి ఐసిస్ రిక్రూట్ చేసింది ఇండియా నుంచి కొంతమందిని, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఇలా రిక్రూట్ చేసిన వాళ్ళలో వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏమని పోస్ట్ పెట్టాడంటే ముజఫర్ నగర్, తర్వాత ముజఫర్ నగర్ వచ్చేసి అక్కడ బీహార్ కదా, ఐ థింక్ ముజఫరాబాద్ అనుకుంటా, ఉత్తరప్రదేశ్లో. అది ముజఫరాబాద్, గుజరాత్, కాశ్మీర్లో కొంతమంది ముస్లిమ్స్ చంపారు. త్వరలో ఐసిస్ తన ప్రభావాన్ని చూపించింది ఇండియాలో, బీ రెడీ, ఈసారి మేము వస్తాం, ఎలా చేతిలో కత్తితో వస్తామని చెప్పేసి వాడు పోస్ట్ పెడితే దాన్ని సిరాజ్ గారు షేర్ చేశాడు. ఇది 2016 మే 21న. అప్పుడు అది పోలీసుకి అంటబడింది. ఈ సిరాజ్ వాళ్ళ నాన్న వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో రైటర్. ఇప్పుడు రీసెంట్గా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు రిటైర్ అవుతాయంటే ఆయన ఏఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. వీళ్ళకి సంబంధించి మన క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఆయన డ్యూటీలో ఉన్నాడు కాబట్టి నేను ఇంకా వేరే నేను బయటికి చెప్పలేను కాబట్టి ఒకటి మాత్రం చెప్తా. సార్ ఆయన శాలరీ ఎంత,
ఇప్పుడు విజయనగరంలో అబాత్ వీధి అని ఉంది కదా ఒక చోట, అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది కదా, 3 అంతస్తులు ఇల్లు సార్. ఎలా సార్ అంత పెద్ద ఇల్లు కట్టాడు ఆయన శాలరీ ఎంత? ఆయన పెద్ద అబ్బాయి ఉన్నాడు ఆసిఫ్ రెహమాన్, మా ఫ్రెండే సార్, పిల్లోడు మంచోడు, పెద్దోడు మంచోడే అంట ఆసిఫ్ రెహమాన్. అతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు, SPF కింద పోలీస్గానే ఉన్నాడు అతను కూడా. సో పెద్ద అబ్బాయి మంచోడు అండ్ ఒక పాప ఉన్నారు, అండ్ ఇప్పుడు వీడు చిన్నోడు. వీడు సిరాజ్ గారు 2009-10 ఆ మూమెంట్లో భాష స్కూల్లో చదివిన్నాడు. అప్పుడు వాడు ఏకంగా స్కూల్లో వీడు బీఫ్ తింటూ అది మటన్ అని చెప్పేసి ఫ్రెండ్స్ గారు తినిపించాడంట. అది అప్పుడు ఇష్యూ కూడా అయిందంట. ఈవెన్ ఆ తర్వాత పలు సందర్భాలలో వాడు ఈ ముస్లింస్ సంబంధించి ప్రపంచ దేశాలలో ఎక్కడ వాళ్ళు ఏం చేసినా దాన్ని సపోర్ట్ చేస్తూ, ముస్లింకి సంబంధించి వాళ్ళు టెర్రరిస్టులు అయినా సరే వారిని ఎవరైనా చంపితే వీడు బాధపడిపోతూ ఇది చేస్తూ ఉంటాడంట. ఇక అన్నింటి గురించి ఇంకోటి ఏంటి తెలుసా, వీడికి సినిమా పిచ్చి ఉంది. పెద్ది సినిమాకి ఆల్రెడీ ఆడిషన్స్కి వెళ్ళాడు, విజయనగరం కదా, ఆడిషన్స్కి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడంట. కానీ 300 రూపాయలు రోజువారీ అనేసరికి ఏం సరిపోతారా బాబు అని చెప్పేసి డ్రాప్ అయ్యాడు. లేదంటే పెద్ద సినిమాలో కూడా అక్కడ ఉన్నటువంటి వారిని టార్గెట్ చేశాడు. ఇప్పుడు వీడు సిరాజ్ వచ్చేసి ఏకంగా విజయనగరంలో KL పురం అని అంటారు, ఆల్మోస్ట్ అక్కడ వచ్చేసి ఈ తప్పకాయలు రిమైనింగ్ అమ్ముతే వాళ్ళు ఉంటారంట ఎక్కువ. ఆ ఏరియాలో బాంబ్ బ్లాస్ట్ అనేది ప్లాన్ చేసుకున్నాడు. అది కూడా ఎలాగా, ఇటు దగ్గర అమ్మోనియం నైట్రేటు, అమ్మోనియం పౌడరు, తర్వాత వచ్చేసి సల్ఫర్ గంధకం అంటారు చూసారు, అది ఇక మరికొన్ని పేలుడు పదార్థాలు. అవన్నీ కూడా ఎలా, కొన్నేమో ఇలా ఇక్కడెక్కడ కొన్నాడు, ఇంకొన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టాడు. ఇది IED ఉంది కదా, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, టెర్రరిస్టులు పేలుస్తారు. మన దిల్షునర్ పేలుడు కూడా కారణం అది IED, చాలా పవర్ఫుల్ అది. ఆల్రెడీ అది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మొత్తం నేర్చుకున్నాడు. ఎలాగా, ఆన్లైన్లో. ఎలా, సిగ్నల్ యాప్లో ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ అహిమ్ అని చెప్పేసి ఒక గ్రూపు, ఆ గ్రూప్లో 12 మంది. ఆ 12 మంది హైదరాబాద్ చెందినటువంటి సయ్యద్ సమీరు, వీళ్ళు కాకుండా ఇంకా మరికొంతమంది. వీళ్ళకి హైదరాబాద్కు చెందినటువంటి ఇమ్రాన్ అనేవాడు ఒమన్లో సెటిల్ అన్నాడు, వాడు ఫండింగ్. సౌదీ అరేబియాలో ఇంకొకడు ఉన్నాడు, వాడు గైడెన్స్. జాకిర్ హుసేనా, జాకిర్ నాయక వాడు, తర్వాత ఇఫ్తార్ అహ్మదా వాళ్ళు, తర్వాత యాకబ్ జమాతా ఇల్లు ఎవరైతే ఈ ముస్లింలకు సంబంధించి స్పీచ్లు ఇస్తూ ప్రసంగాలు ఇస్తూ యువతను రెచ్చగొడుతూ ఉంటారు, అవి విని రెచ్చిపోతూ ఉంటాడు. సో ఇలా మొత్తానికి సౌదీ అరేబియా వెళ్ళాడు, బాంబు జెట్ నేర్చుకొని వచ్చాడు, IED బాంబులు మొత్తం రెక్కి నిర్వహించున్నాడు. ట్రయల్ రన్ కూడా ఆల్రెడీ మన అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం దగ్గర ఫారెస్ట్లో ట్రయల్ రన్ అయిపోయింది. ఇక డైరెక్ట్ వెళ్ళాలి. వాడు టార్గెట్ ఏంటి తెలుసా, నాకు అందిన సమాచారం ప్రకారం వాడు చెప్పిందని, వాడు చెప్పగా కొంతమంది బయటికి ఇచ్చిన సమాచారం సోర్స్ రివీల్ చేయకూడదు కాబట్టి నేను రివీల్ చేయట్లా. అండ్ ఇప్పుడు నేను చెప్పేదాని వల్ల ఎక్కడ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది రాదు. బట్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త పడడానికి ఆస్కారం ఉండదు. అందుకే నేను వీడియో ఇస్తున్నాను. 100 మంది పసిపిల్లలను చంపడం టార్గెట్ అంట, భయభ్రాంతులకు గురి చేయాలి. 100 మంది పసిపిల్లలతో పాటు పవన్ కళ్యాణ్ చంపడం టార్గెట్. మొన్న ఇఫ్తార్ విందు రంజాన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందుకి అటెండ్ అయ్యాడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందుకి అటెండ్ అయ్యాడు. ఈ MIM పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే పాపం బత్తాయి అంటూ ఎవరిని, పవన్ కళ్యాణ్ని పూర్తిగా మారిపోయాడు, అందుకే ఇఫ్తార్ విందుకు రాలేదని చెప్పేసి అతను టార్గెట్ చేసి పెడితే దాన్ని కూడా షేర్ చేశాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి నెగిటివ్గా మాట్లాడుతూ రిమైనింగ్ వాళ్ళతో వీళ్ళతో చాలా దారుణంగా అంటూ ఉంటాడంట. ఒకప్పుడు ఎలా ఉండేడు, ఇప్పుడు ఎలా మారిపోయాడు, పూర్తి BJP మనిషిగా మారిపోయాడు. ఈ సిరాజ్ టార్గెట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేనా, RSSలో కీలకమైన వాళ్ళు, హిందువులలో కీలకమైనటువంటి వాళ్ళు మొత్తం ఈ టార్గెట్ అంట. అసలు వాడు వయసు ఎంత, వాడెంత, అసలు వాళ్ళ నాన్నకు తెలియదు ఇవన్నీ. ప్రపంచంలో ముస్లిం టెర్రరిస్టులు ఎక్కడైనా ఉండి అక్కడ వాళ్ళ మీద దాడులు చేస్తే ఆ దాడులు చేసాం చంపాలంటాడంట వీడు. సిరియాకి సంబంధించి రష్యా వాళ్ళు అప్పుడు ఎవరిని అటాక్ చేస్తున్నారు టెర్రరిస్టులకు సంబంధించి, అటు రష్యా వాళ్ళని చంపాలని చెప్పేసి వీడు. అంటే పిచ్చి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వీడికి ప్రపంచమంతా ఇస్లాం రాజ్యమే ఉండాలి, ఓన్లీ అల్లానే దేవుడు అంటూ వీడు చేసినటువంటి అకృత్యాలు అరాచకాలు అన్నీ గతంలో 2016లో వాడు ఆ పోస్ట్ పెట్టినప్పుడు, ISIS పోస్ట్ షేర్ చేసినప్పుడు పోలీసులు పిలిపించి మాట్లాడి జస్ట్ పంపించారంట. అదేంటంటే వాళ్ళ నాన్న పోలీసు, వీడేం చదువుకున్నవాడు, ఉద్యోగం రైల్స్లో ఉన్నాడు, ఒక ముస్లింగా ఏదో పెట్టుంటాడులే అని చెప్పేసి రే ఇటు పెట్టకూడదు అని చెప్పి పంపారంట. అప్పటి నుంచి కానీ నిఘా పెట్టాలి కదా. ఇప్పుడు కూడా పోలీసులు పట్టుకోవాలా. NIA వాళ్ళు సమాచారం ఇచ్చారు. NIA వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో వీడు ఈ ISIS వాళ్ళతో, ఈ ISI వాళ్ళు, పాకిస్తాన్ ISI వాళ్ళతో టచ్ ఉన్నట్టుగా తెలిసింది NIA వాళ్ళకి. దాన్ని క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే నిజమని చెప్పి తెలిసాక అప్పుడు పోలీసులు చెప్పారు. దాన్ని ఇన్ టైంలో నిజంగా ఆ విజయనగరం పైడితెల్లమ్మ వారే కాపాడింది విజయనగరాన్ని.
యాక్చువల్గా వాడి దగ్గర బైక్లో వచ్చేసి మందుగుడి సామాగ్రి ఉన్నాయి. బాంబు పేల్చడానికి మొత్తం రెడీ చేసుకున్నాడు ఆడు. హైదరాబాద్ సయ్యద్ సమీరు, విజయనగరంలో వీడు, ఆ తర్వాత వచ్చేసి ఢిల్లీలో వచ్చేసి బాద్షా కాదు, బాబర్ బాషత్ సమ్ పేరు బీ మీద వచ్చింది ఆ ఢిల్లీలో. ఇంట్రా బాబా శ్రీలు అంటే భారతదేశంలో ఆనాగ వీరాన తేడా లేకుండా ఎక్కడికక్కడ బాంబులు పెట్టి పేల్చాలి, భయభ్రాంతులు గురి చేయాలి, మొత్తం కూడా ముస్లిం వాళ్ళే ఉండాలి, ఇస్లాం రాజ్యం ఉండాలని వీడి ఇది అంట. పిచ్చన్నది ఎంత దూరం వెళ్ళిందంటే వీడికి, ఆ సైకోతనం ఎంత దూరం వెళ్ళిందంటే ఇప్పుడు ఇంకా ఆలోచించాలి. నా దేశంలో ముస్లింలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ చుట్టుపక్కల ఉన్నవారు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారిని గమనించి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించండి, లేదా పోలీసులకు చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏ రకంగా మారతారో అర్థం కావట్లేదు. మానవ బొమ్మల్లాగా స్లీపర్ సెల్స్ ఎప్పుడు యాక్టివ్ అవుతాయో తెలియటంలా. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.